మిత్రమా నమస్తే. ఇద్దరు స్నేహితులు పక్కపక్కనే వాళ్ళ ఇల్లు. ఒక స్నేహితుడి ఇంట్లో మొక్కలు చాలా బాగా పెరుగుతున్నాయి, ఇంకో స్నేహితుడి ఇంట్లో మొక్కలు చచ్చిపోతున్నాయి ఫ్రీక్వెంట్గా. ఒకసారి ఈ మొక్కలు బాగా పెంచే స్నేహితుడు అరే ఒకసారి నా ఇంటికి వచ్చి నా గార్డెన్లో చూడరా మొక్కలు మాట్లాడితే చచ్చిపోతున్నాయని చెప్పాడు. అప్పుడు ఆ స్నేహితుడు అతని గార్డెన్లోకి వెళ్ళి చూస్తే ఫస్ట్ అతను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మొక్కల మధ్య స్పేస్ చాలా తక్కువగా ఉంది, అసలు చాలా లేదు. మొక్కల పక్కనే మొక్క పెడుతున్నాడు. ఆ తర్వాత ఏంట్రా మొక్కలన్నీ చచ్చిపోయి ఉన్నాయి, ఏం చేస్తున్నావు అంటే ఏం లేదురా మొక్కలు చాలా స్పీడ్గా పెరగడానికి ప్రతి గంటకి వాటర్ పోస్తున్నారు అని చెప్పాడు. అప్పుడు ఆ స్నేహితుడు నవ్వి చెప్పింది ఏంటంటే మొక్కలు బాగా పెరగడానికి పోయాల్సింది ఎక్కువ వాటర్ కాదురా, సరిపడా వాటర్ అని చెప్పాడు. తల్లిదండ్రులందరూ కూడా ఒకసారి నేను చెప్పిన ఈ స్టోరీలో మొక్కలు తీసేసి వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు అప్లై చేస్తే మోస్ట్ ఆఫ్ మన ఇంట్లో జరిగే ప్రాబ్లం ఇదే. మనం పిల్లలకి ఎక్కువ చేస్తే, చాలా ఎక్కువ నేర్పించేస్తే చాలా బాగుంటారని మనం ఫీల్ అవుతాం, కానీ అది ప్రెషర్ తప్ప వేరే సొల్యూషన్ దానికే ఉండదు. మొక్కలు ఎలా అయితే బాగా పెరగాలంటే వాటికి కావాల్సింది స్పేస్ అండ్ ఇనఫ్ వాటరు, పిల్లలు కూడా జీవితంలో చాలా అభివృద్ధి చెందాలంటే వాళ్ళకి కావాల్సింది యావరేజ్ ప్రెషర్ ఆర్ జీరో ప్రెషర్ అండ్ మోర్ స్పేస్ ఇద్దామన్నా. స్పేస్ మన పిల్లలు కూడా బాగా పెరుగుతారు. థ్యాంక్ యూ.